హలో అండి. నమస్తే. నేను మీ రాధ. వెల్కమ్ టు రాధా ఫుడ్ అండ్ బ్యూటీ. ఇక్కడొచ్చేసి నార్మల్‌గా నైటు చేస్తున్నానండి. డీమార్ట్ నుంచి వచ్చేసిన తర్వాత డీమార్ట్‌కెళ్ళాను ముందు రోజు. ఇంకా నైట్ అన్నీ క్లియర్ చేసేసి, గిన్నెలన్నీ కడిగేసి, మొత్తం అన్నీ సర్దుకుంటూ వస్తున్నాననమాట. ఇంకా ఇంట్లో అన్నీ చేసుకోవాల్సినవి మనం ఆడవాళ్ళమే కాబట్టి, నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి అన్నీ క్లియర్ చేస్తున్నాను. ఎవరికి ఏం కావాలో అన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఇది నైట్ నుంచి మార్నింగ్ తర్వాత రోజు మార్నింగ్‌ది కూడా మీకు టిఫిన్ దగ్గర నుంచి అన్నీ నీకు చూపిస్తాను. అంటే టిఫిన్ సెక్షన్ వరకి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఆయన వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళని పంపించేసి ఆయన డ్యూటీకెళ్ళిపోతారనమాట. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు నేను చూపిచ్చేది. ఆహ్, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తున్నాను, అన్నీ నైట్ ఎంత క్లీన్ చేసి పెట్టేశాను కదా! సరుకులన్నీ తెచ్చేసుకుని డీమార్ట్ నుంచి మార్నింగ్ వచ్చేసి ఇయన్నీ క్లీన్ చేశాను. నైటు రైస్ కుక్కర్‌లో రైస్ పెడితే ఏంటో ఎక్కువ వాటర్ అయిపోయినట్టున్నాయి. బాగా ఇట్లా చిందేసినియి. దాన్నింకా నానబెడదాము, నార్మల్‌గా అయితే కడగడానికి అవ్వదు కదా అని, ఇక్కడ కింద ఉల్లిపాయలు, టమాటాలు చూపిస్తున్నా. మొన్న సర్దాను కదా! మొన్న వీడియోలో నేను చూపిచ్చింది. యాజ్ యూజువల్ రోజు డైలీ అది ఇడ్లీయేనండి మాది. ఎప్పుడైనా దోస, చపాతీ, పూరి అలాంటి పునుగులు అలాంటివి ఉంటాయి. అవి కూడా చాలా తక్కువ. ఎక్కువగా ఇడ్లీయే. నలుగురికి 4 గుడ్లు ఉడకపెట్టేస్తున్నాను. బాదం పప్పు ఒలిచేసాను. ఇడ్లీ పిండి కూడా మీకు చూపిస్తున్నా. ఒక గిన్నేమో ఇక్కడుంది. ఒక గిన్నేమో ఫ్రిడ్జ్‌లో ఉంది. యాక్చువల్‌గా 2 రోజులకొకసారి పప్పు రుబ్బుతాను. ఒకరోజు, రెండో రోజు అంతేనండి. మూడో రోజు అది ఏసామా, పిండేసామా ఇంక మా వారు ఒప్పుకోరనమాట. ఇంకా టమాటాలేసి పప్పుల చట్నీ చేసేస్తున్నాను. దాంట్లో కరివేపాకు కూడా ఏస్తున్నాను. విడిగా తినమంటే తినరు కదా! బాదం పప్పు కూడా నలుగురికి సరిపడా నైట్ నానబెట్టేస్తాను. దాన్ని మార్నింగ్ ఒలిచేస్తాను. 5:00 లెగుస్తాను. ఆ 5:00 కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా అక్కడి నుంచి ఇయన్నీ స్టార్ట్ చేసేసరికి 5 దాటిపోయిందనమాట. మీకు టైం చూపిద్దామంటే, ఇంకా నార్మల్‌గా అయితే 5 గంటలకు లేచి పిల్లలు డాబా పైన అదే టెర్రస్ మీద వాకింగ్ చేస్తారు. యాక్చువల్‌గా నేను కూడా చెయ్యాలి. మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? నేను వాకింగ్ చేస్తా కూర్చుంటే అవ్వదు కదా! వాళ్ళెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాను ప్రతిరోజు. బట్ అది కుదరని పని. నేను అనుకోవడమే కానీ ఏది చేయలేకపోతున్నాను. ఇక్కడ ఇది చూసారా, పావుతక్కువ 5:40 అలా అవుతుంది కదా! పావుతక్కువ 6 కాదు, 5:40 అలా అవుతుంది. 5కి లెగిస్తే ఈ 40 మినిట్స్‌లో ఎన్ని చేయాల్సొచ్చిందోనండి. పిల్లల్ని లేపి, నేను కూడా వాష్‌రూమ్‌కెళ్ళి, మొత్తం ముందు చేయాల్సినయన్నీ చేసేసి, మొక్కలకి నీళ్లు పోసేసి, ఇంకా బట్టలు కూడా సపరేట్ చేసేసాను. తర్వాత వేస్తాను వాషింగ్ మిషన్‌లో. ఈలోపు ఇయన్నీ పెట్టేసిన తర్వాత తీరుబడిగా కూర్చుని సపరేట్ చేసి, కొంచెం మురికి తక్కువున్నాయి ముందేసేసి, మురికెక్కువున్నాయి అంటే టైం సెట్ చేసుకుంటాం కదా! ఆ టైముని బట్టి కొంచెం ఎక్కువైతే నానబెట్టుకుంటది అదే మనం లిక్విడ్ ఏసేస్తే. అదే నానబెట్టుకోకుండా నార్మల్‌గా ఉతికేసినట్లయితే అదే తక్కువ టైంలో అయిపోతదనమాట లిక్విడ్ ఏసేసిన తర్వాత. ఇంకా కంఫర్ట్ అయన్నీ ఏమి ఎయనండి. ఫ్రంట్ లోడు లిక్విడే తీసుకొనొచ్చేస్తాము. డీమార్ట్‌లో ఒక్కోసారి తీసుకొస్తాం, ఒక్కోసారి ఆన్‌లైన్‌లో పెట్టేస్తాం. అమెజాన్‌లో గానీ, బిగ్ బాస్కెట్‌లో గానీ సపరేట్‌గా విడదీసుకొని పెడతాననమాట. ఎప్పుడూ ఇలాంటి వ్లాగ్స్ చేయలేదు కదా! కొంచెం కొత్తగా ఉంది నాకే. అందుకనే సపరేట్‌గా విడిగా నేనేమేం చేస్తాను, ఏంటనేది ప్రతిరోజు మీకు నేను చూపిస్తాను. ఇంకేదన్నా కావాలి అనుకుంటే నన్నడగొచ్చు. ఇంట్లో పనులు, బ్యూటీ సంబంధించి అన్నీ నేను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తా ఉంటాను. ఎర్లీ మార్నింగ్ తీసిందనమాట. క్లైమేట్ చూసారా ఎంత బావుందో! చాలా ప్లెజెంట్‌గా ఉంటది. చుట్టూ కొండలు, మధ్యలో ఈ మధురవాడ ఉంటదనమాట. కొండలు కూడా అప్ అండ్ డౌన్‌లో ఉండి చాలా బావుంటాయి. నేనొకసారి టెర్రస్ మీస్ టెర్రస్ మీదకెళ్ళినప్పుడు వీడియో తీసి చూపిచ్చాను కదా! మొన్న వీడియోలో. చూడకపోతే చూడండి ఒకసారి. మా ఇంటి ఎదురుగుండా కొత్త బిల్డింగ్ ఏం కాదండి. పాత బిల్డింగ్‌నే రీమోడల్ చేస్తున్నారు. అదే గ్రీన్ టెంట్ లాగా ఏసారు చూసారా? ఇంకా అన్వి బేబీకి వేడి నీళ్ళు ఇచ్చేసాను. ఇంకా నేనేం చేశానంటే నైటు డీమార్ట్ నుంచి తీసుకొచ్చినయి హ్యాండ్ వాషు, సాల్టు, ఆయిలు, ఇదేంటి గోధుమ పిండి, ఆ పిల్లలకి లేసు, ఇంకా బిర్యానీ చేయడానికి బిర్యానీ రైసు, ఏంటంటే ఎండుమిర్చి అనమాట. అయి కనిపించట్లేదు సరిగ్గా. అయి గూడా చూపిద్దామని చూస్తున్నాను. నైట్ తెచ్చినయి అలాగే ఉంచేసాను. మార్నింగ్ కలపొచ్చులే అన్నట్టు. అన్నిట్లో పెట్టుకోవచ్చులే అన్నట్టు.
ఇంకా గుడ్లు ఒలిచేసి బాదం పప్పు ఆల్రెడీ ఒలిచిపెట్టేశాను కదా, ఇంకా చట్నీ కూడా చేసేద్దామని ప్రిపేర్ చేసేస్తున్నాను. చట్నీలో ఏంటంటే నేను ఎక్స్ట్రా వేయించినవి కాకుండా ఇంకా సాల్టు, జీలకర్ర, వెల్లుల్లిపాయి వేసేసి పట్టేస్తాననమాట. పట్టేసిన తర్వాత అసలు మిషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి ఆరబెట్టేసుకోవాలి కదా, ఒకదాని తర్వాత ఒకటి పనులు అయిపోతేనే త్వరగా పనులు అయిపోతాయి. లేదు తర్వాత చేద్దామంటే అసలు అవ్వదనమాట. కొన్ని పొయ్యి మీద ఉండంగానే కొన్ని బట్టల దగ్గరికి, చెట్ల దగ్గరికి ఎవరికేం కావాలో ముందు వాళ్ళకి అదేంటి మంచం మీద పెట్టేసి వాళ్ళ బట్టలు కూడా ముగ్గురికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను తిరిగ్గా స్నానం చేసేసి ఇంకా బట్టలు ఆరబెట్టేస్తాను అన్నమాట. ఇంక బట్టలే ఉంటాయి నేను ఇడిచిందే తప్ప వేరే ఏముండవు కాబట్టి ఆరబెట్టేస్తున్నాను. శుభ్రంగా ఆరిపోతే బాల్కనీలో సరిపోతాయండి. ఒక్కోసారి నైట్ వేస్తాను, ఒక్కోసారి మార్నింగ్ వేస్తాను. వాషింగ్ మిషన్ అనేది నీళ్ళని బట్టి మీకు తెలిసిందే. వాషింగ్ మిషన్ వేయాలంటే కంపల్సరీ ఎక్కువ నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే అపార్ట్మెంట్లో టైమింగ్స్ అనమాట. 6 to 9, మళ్ళీ ఈవినింగ్ 6 to 9. ఈవినింగ్ ఎక్కువ వచ్చినట్టు ఉంటాయి కానీ మార్నింగ్ ఏంటంటే ఈ పనుల వల్ల తక్కువ టైం అన్నట్టు అనిపిస్తుంది. అందరి అపార్ట్మెంట్లో అలాగనా? కామెంట్ చేయండి. నేను ఇది పెట్టాను కదా, ఫేషియల్ ఫ్రీగా చేస్తాను అని కొంచెం ట్యాన్ రిమూవర్ది పెట్టాను చూసారా, అది ఎంతమందికి రీచ్ అయిందో నాకు తెలియదు. ఇంతవరకు ఎవరు అడగలేదు. మేబీ రీచ్ అయిన తర్వాత అడుగుతారేమో. ఇది నైట్ అనమాట. పప్పు టమాటా చేసి వడియాలు వేయించేసాను. పిల్లలు రాగానే ఇద్దరికి పెట్టేసి మా వారు నేను కూడా తినేస్తాము. నేను కొంచెం చెప్పాను కదా వేడి చేసిందని, సబ్జా గింజలు వాటర్లో పోసేసి నానబెట్టుకున్నాను. అవే తాగుతున్నాను. హెల్త్ అస్సలు బాగాలేదండి. ఇంకా రేపు మార్నింగ్కి బాదం పప్పు కూడా నానబెట్టేసాను అన్నమాట. ఇంకా రైస్ కూడా పెట్టేశాను నలుగురికి. ఇంకా తినేయడమే. పిల్లలు వచ్చేస్తే తినేయచ్చు. ఈలోపు మా వారు ఏం చేస్తారంటే టీవీ చూస్తూ ఉన్నారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.